హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం రాజ్మా మసాలా ప్రిపేర్ చేద్దాము. చాలా బాగుంటుంది. రోటీలోకి, బటర్ నాన్, జీరా రైస్లోకి రుచి అదిరిపోతుందండి. ముందుగా ఒక కప్పు రాజ్మాని తీసుకున్నాను. నీట్గా కడుక్కొని నైట్ అంతా నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాజ్మాని ఒకసారి కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోండి, ఒక 4 లవంగాలు వేసుకోవాలి, ఒక్క ఇలాచీ వేసుకోండి, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. రాజ్మా చప్పగా ఉండకుండా ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలను ఇలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా ఇలా మిక్సీ పట్టుకోండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసేసుకొని కాసేపు వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు 2 కూడా ఉల్లిపాయలో బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఈ ఉల్లిపాయ దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉల్లిపాయ అనేది మంచిగా ఇలా మగ్గాలన్నమాట. అప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటాలు పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి టమాటాను మంచిగా కుక్ చేసుకోవాలి. ముందుగా మసాలా పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రాజ్మా కూడా మనకి ఇలా ఉడికితే సరిపోతుంది. రాజ్మా ఉడికేటప్పుడు వేసిన బిర్యానీ ఆకు లవంగాలు తీసి పక్కన వేసేసేయాలి. తర్వాత మనం ఇక్కడ కూర చూద్దాము. ఆయిల్ అంతా ఇలా పైకి రావాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టేసుకున్న రాజ్మా వేసేసుకోవాలి. రాజ్మా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్గా రాజ్మా మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూరకు పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీ కోసం 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కర్రీని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత దించే ముందు ఇక్కడ కసూరి మేతి పౌడరు, కిచెన్ కింగ్ మసాలా, అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి కర్రీని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ మూత పెట్టేసుకొని అలా ఉడికించేస్తే సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలాలి. మనకు ఇక్కడ రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. చూసారు కదండి, గుమగుమలాడే రాజ్మా మసాలా రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.